జై శ్రీరామ్. శుభోదయం. ఈరోజు అనగా 2వ తారీఖు మే నెలలో వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ప్రముఖంగా ఈనాడులో బ్యానర్ ఐటంగా కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, రాజ్యాంగం ఉండాలా వద్దా, రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. ఇది అమిత్ షా గారు అన్నమాట. తర్వాత రాజ్యాంగం ఉండాలా వద్దా అనే విషయం లోపల గాడిద గుడ్డును ఒకదాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రముఖంగా ఈనాడు పేపర్లో వచ్చింది. ఆర్టీస్గా దాదాపుగా అన్ని పేపర్లో కూడా, అంటే ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే అన్ని పేపర్లో, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, తర్వాత నవ తెలంగాణ, అన్ని ఏ పేపర్లో చూసినా కూడా గాడిద గుడ్డుకు సంబంధించిన వార్త చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక గుడ్డును పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మన మోడీ గారు తెలంగాణకు ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డేని. దీంట్లో ఒకటి మనం ఆలోచించాల్సింది ఉంది. అప్పుడు ఎప్పుడో వేటగాడు సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటకు సంబంధించిన దాంట్లో పాట శ్రీదేవి అంటుంది అనమాట, హీరోయిన్, గాడిద గుడ్డు అని. అంటే గాడిద గుడ్డు పెట్టదు అనేది ఎంత వాస్తవమో, మోడీ కూడా తెలంగాణకు ఏమి ఇవ్వడు అనేది కూడా అంతే వాస్తవం అని సింబాలిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్తూ వస్తున్న సందర్భం ఇది. అంటే ఎన్నికల ప్రచారంలో ఒక గాడిద గుడ్డును, పెట్టలేని ఒక గుడ్డును తీసుకొచ్చి ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారన్న సందర్భం ఇది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. అసలు గుడ్డే పెట్టని గాడిదను ఒక గుడ్డుగా తయారు చేసి చూపెట్టడం ఏంటని. అలాంటప్పుడు ఏమి చూపెట్టారు? ఆ గుడ్డు తీసుకురానాలా, ఇట్లా పట్టుకోవాలి, అరే చూడండి ఇది గాడిద గుడ్డు అనాలి. ఏం లేదు కదంటే మరి మోడీ కూడా ఏమి ఇవ్వలేదంటే ఇంకా బాగుండేది కదా అని చెప్పి కొందరు అన్నమాటలు అన్నమాట. అంటే కొరుట్ల సభలో అన్నమాటలు ఇవి. అంటే మోడీ తెలంగాణకి ఏమీ చేయలేదు అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కొందరు మేధావులు లేదా ఒక వర్గం చేస్తున్నది ఏంటంటే, పెట్టని గుడ్డును ఎలా చూపిస్తావు? ఒక గుడ్డు ఉంది, ఆ గుడ్డును చూపించావంటే దానికి అర్థం ఉంది. అసలు లేదు కదా, గాడిద గుడ్డే పెట్టదు, ఎలా చూపిస్తున్నావు ఆ గుడ్డును అంటే జనాన్ని మళ్ళీ మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇక వాళ్ళ ప్రచారం వాళ్ళది అవుతుంది. ఇందులో ఇంకొకటి కూడా వచ్చేసింది. అదేంది కొత్తిమీర కట్ట అని ఒకటి, నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు అని, ఇవన్నీ నడుస్తున్నాయి. అది ఒక్కటి స్టార్ట్ అయిందంటే ఇక 10 స్టార్ట్ అవుతాయి కదా. ఇక ఇది జరుగుతుంది. ఇంకా దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశం నడుస్తుంది. బల్లగుద్ది చెప్తున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. ఇది చెప్తున్నమాట. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. బీజేపీ కనుక ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దు అని చెప్పి చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్తోంది? మేము మత ప్రాతిపదికన చేసే రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకం. రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్ కానీ మిగతా రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోము. దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పని బీజేపీ ఒకటేస్తుంది. దానికి సమాధానం రాలేదు, రేపు వస్తుందేమో చూడాలి. తర్వాత రజాకార్ల ప్రతినిధి ఓడించాలి అని చెప్పని ఇటు బీజేపీ అంటుంది, ఇది వేస్తే రజాకార్ల రాజ్యం వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఈ రెండింటిలో ఏది నిజమో ఓట్లను తేల్చేస్తారు. ఇంకా విషయం ఏంటంటే రెడ్ జోన్లో రాష్ట్రం అని చెప్పి వెలుగులో వచ్చింది. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ అని చెప్పని రేవంత్ రెడ్డి గారిది ఒకటి వచ్చింది, వార్త వచ్చింది, బ్యానర్ ఐటమ్ వచ్చింది. తర్వాత సాయంత్రం 6 గంటల దాకా ఓటు వేయవచ్చు, రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని చెప్పని అమిత్ షా గారు అన్నది. కేసీఆర్కు ఈసీ షాకు, కాంగ్రెస్లోకి ఇంద్రకరణ్ రెడ్డి అని చెప్పని వెలుగులో వచ్చింది. తర్వాత నమస్తే తెలంగాణలో మొదటి పేజీ కంప్లీట్గా జనసంద్రోహంతో ముంచే పెట్టేశారు. తర్వాత ఇందులో వచ్చిన మొట్టమొదటి వార్త తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు, కాంగ్రెస్ బీజేపీ డూ ఫైట్ అని బీఆర్ఎస్ అంటది, బీజేపీ బారాసా డూ ఫైట్ అని చెప్పని కాంగ్రెస్ అంటది. ఇక ఏమనలేక బీజేపీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. తర్వాత క్రిషాంక్ అక్రమ అరెస్టు 15 జిల్లాలకు అలర్ట్ అనేది నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇక నవ తెలంగాణలో మటుకు జనరేటర్గా త్యాగాల తోబా మేడే, ఇది ఐటమ్ చాలా బాగుంది, ఇది బాగా ఇచ్చారు. కార్మికుల రక్తంతో తడిసింది ఎర్ర జెండా. సరే అవన్నీ పాత మాటలే, ఎవరికి వారు రాజకీయంగా చెప్పుకునే మాటలే. కానీ ఈ
నవ తెలంగాణ మటుకు డిఫరెంట్గా వచ్చింది అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా త్యాగాలతో మేడే అనేది చాలా బాగా రాశారు. ఇక మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేకం ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా కొన్ని ఉండవు. ప్రధాని మోడీ వాక్యాలు బాధాకరం. ఇవన్నీ ఏంటంటే మేము గెలవకపోయినా పర్లేదు కానీ మోడీ గెలవద్దు అనేది కొందరు లక్ష్యంగా కనిపిస్తా అన్నట్టు. అందులో కొన్ని అక్షరాల రూపాల్లో కనిపిస్తుంటాయి. ఇవి ప్రముఖంగా ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలు. జై శ్రీరామ్.